టీచ్ యూ లెసన్ రివ్యూ. నాకు ఈ డ్రామా చూస్తుంటే నాకు 2023లో జరిగిన సౌత్ కొరియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. అదేంటంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ తను చెప్పే క్లాస్ రూమ్ లోనే తను సూసైడ్ చేసుకుంది. మొదట్లో అందరు షాక్ అయ్యారు, ఏంటి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ సూసైడ్ చేసుకోవడం ఏంటి అని. కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏంటంటే స్టూడెంట్ ప్రాబ్లమ్స్, పేరెంట్స్ కంప్లైంట్స్ అండ్ వర్క్ ప్రెషర్ వల్ల తను సూసైడ్ చేసుకుందని తెలిసింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత వేల మంది టీచర్స్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ కూడా చేశారు పేరెంట్స్ కి వ్యతిరేకంగా. టీచ్ యూ లెసన్ కూడా ఈ డ్రామా కూడా అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ వెళ్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొంతమంది కొరియన్స్ కి ఈ డ్రామా నచ్చలేదు. అది ఎందుకో, ఈ డ్రామా ఏం చెప్పాలని ట్రై చేస్తుందో, రియాలిటీకి ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. కొరియాలో బుల్లింగ్ అలిగేషన్స్ అనేది చాలా సీరియస్ మ్యాటర్. కొన్ని కేసెస్ లో విక్టిమ్స్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తే మరికొన్ని కేసెస్ లో ఇన్నోసెంట్ వాళ్ళ లైఫ్ కూడా నాశనం చేశాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు లీ సెరాఫిమ్ కేపాప్ ఐడల్ గ్రూప్ తెలిసే ఉంటుంది. కొంతమందికి ఎవరైతే కేపాప్ ఫాలో అవుతారో వాళ్ళకి లీ సెరాఫిమ్ గ్రూప్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. 4th జనరేషన్ గ్రూప్. ఆ గ్రూప్ లో ఫస్ట్ డెబ్యూట్ అయినప్పుడు మాత్రం 6 మెంబర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రం 5 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే డెబ్యూట్ అయిన వెంటనే ఒక అమ్మాయి మీద బుల్లింగ్ అలిగేషన్స్ తన క్లాస్మేట్ వేసింది. సో హైబ్ ఎమ్మటే ఆ గ్రూప్ నుంచి ఆ అమ్మాయిని తీసేసింది. సో అర్థం చేసుకోండి, ఎంత పెద్ద కంపెనీ అయినా బుల్లింగ్ అలిగేషన్స్ పడ్డాయి అంటే వాళ్ళు విడిచిపెట్టరు. సో కొరియాలో బుల్లింగ్ అనేది చాలా 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 పెద్ద క్రైమ్. ఇంకో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఇన్నోసెంట్ అని తర్వాత ప్రూవ్ అయింది. బట్ స్టిల్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అందుకే కొరియాలో బుల్లింగ్ అనే టాపిక్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. సో ఈ డ్రామాలో కూడా చాలా ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయినవే. ముఖ్యంగా వైఫై బుల్లింగ్ అనే కాన్సెప్ట్ చూస్తుంటే మొదట్లో మనకు కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది, కానీ అది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్. ఒక స్టూడెంట్ ని ఫోర్స్ చేసి తన హాట్స్పాట్ ని ఆన్ చేయించి తనని వాళ్ళ దగ్గర పెట్టుకొని తన ఇంటర్నెట్ వాడడం. ఒకవేళ గనక తన ఇంటర్నెట్ ఆఫ్ అయినా, వైఫై హాట్స్పాట్ సిగ్నల్ సరిగ్గా రాకపోయినా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొట్టేవారు. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి కొరియాలో. వింటంటే మనకి ఇన్సిడెంట్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపించవచ్చు, బట్ ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ కొరియాలో. వైఫై బుల్లింగ్ ఒకటే కాదు, ఈ డ్రామాలో స్టూడెంట్స్ తీసుకునే ADHD మెడిసిన్స్ సంబంధించిన విషయం కూడా నిజమే. ADHD మెడిసిన్స్ అనేది మనకు స్టడీ చేసేటప్పుడు ఫోకస్ ఇంప్రూవ్ చేస్తాయి అని చెప్తారు. దాన్ని మిథాల్ఫినడేట్ అంటారు. ఆ మెడిసిన్స్ ఇష్టం ఉన్నట్టు వేసుకోకూడదు, అది డాక్టర్ సూపర్విజన్ తోనే వేసుకోవాలి. సో అలాంటి మెడిసిన్స్ కూడా ఫోకస్ పెరగడం కోసం ఇష్టం ఉన్నట్టు స్టూడెంట్స్ వాడారు. ఇది కూడా ఇన్సిడెంట్ నిజంగానే కొరియాలో జరిగింది. ఆ సిచ్యువేషన్ ఈ డ్రామాలో చూపించారు. అండ్ ఈ సిచ్యువేషన్ తర్వాత అథారిటీ కూడా చాలా వార్నింగ్ ఇచ్చారు, ఇష్టం ఉన్నట్టు ఈ మెడిసిన్ వాడకూడదు అని. సో ఇది కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఎపిసోడ్ 6 చూసిన వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ఏదో మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ కార్ ని స్టీల్ చేసి రెక్లెస్ గా డ్రైవ్ చేయడం ఏంటి రోడ్ల మీద అని. బట్ ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఒక మిడిల్ స్కూల్ స్టూడెంట్స్ ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేసి ఒక కాలేజ్ స్టూడెంట్ ని చంపేశారు. అయినా కూడా వాళ్ళు మైనర్స్ అని చెప్పి వాళ్ళకు ఒక్క శిక్ష కూడా పడలేదు. తనకు పెద్ద శిక్ష, ఒక సివియర్ క్రైమ్ లెక్క కన్సిడర్ చేయరు, బికాస్ దే ఆర్ మైనర్స్. వాళ్ళకి ఏం తెలియదు అనే ఒక ఉద్దేశం. సో ఆ ఇన్సిడెంట్ ను కూడా మనకి డ్రామాలో ఎగ్జాక్ట్ గా చూపించారు. అందుకే టీచ్ యూ లెసన్ లో కొన్ని ఇన్సిడెంట్స్ మనకు ఓవర్ గా అనిపించినా, కొద్దిగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. బికాస్ హీరోని హీరోలాగా చూపించాలి, యాక్టర్స్ ని కొంచెం ఓవర్ ఎలివేట్ చేయాలి. సో దానివల్ల మనకు కొంచెం ఓవర్ గా అనిపించినా, బట్ రియాలిటీలో అవన్నీ నిజంగా జరిగిన విషయాలే. సో ఈ డ్రామా రియాలిటీని కొద్దిగా ఫిక్షనల్ ని చాలా మంచిగా బ్లెండ్ చేసి మనకు ఒక మంచి డ్రామాని ఇచ్చిందని చెప్పాలి. కానీ ఈ డ్రామా ముఖ్యంగా వర్క్ అవడానికి మెయిన్ రీజన్ మాత్రం కిమ్ మ్యూ యాల్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. నిజంగా ఎడ్యుకేషన్ బ్యూరో ఆఫీసర్ గా తన ఫ్రస్ట్రేషన్, తన హెల్ప్లెస్నెస్, తన యాంగర్, తన ఫైట్స్, తన ఎక్స్ప్రెషన్స్ నిజంగా చాలా 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 బాగా చేశాడు యాక్టింగ్. కొన్ని సిచ్యువేషన్స్ లో డైలాగ్స్ కన్నా తన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ లింగ్ సంగ్ మిన్ ఎవరైతే మన మెయిన్ హెడ్ ఉన్నాడో తను కూడా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. జింకీజో అండ్ ప్యో జీ హ్యూన్ వాళ్ళ వరకు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చాలా బాగా చేశారు. అక్కడ కూడా కంప్లైంట్స్ లేవు. ఈ డ్రామాలో అసలు ఒక్క కాడ కూడా కంప్లైంట్ లేదు. ఎందుకంటే మీకు బుల్లింగ్ చేసిన వాళ్ళని చూస్తే ఎంత కోపం వస్తుందంటే సీరియస్లీ దాని అర్థం వాళ్ళంత మంచిగా యాక్ట్ చేశారని. నిజంగా ఈవెన్ ఒక నార్మల్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఈ డ్రామాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్క బుల్లియోని ఒక పిక్చర్స్ చూసిన కాస్టింగ్ డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ పర్సన్. బికాస్ ఒక బ్యాడ్ స్టూడెంట్ని చూస్తే మీకు తెలిసిపోద్ది, అప్పా వీడు ఇంత పిచ్చి లేపుతుంటారా వీడు, మనకు వీడిని ఎప్పుడైనా హీరోగాడ చెప్పుడు కొడతారా వీడిని అనే ఫీలింగ్ వస్తుంది. సో అంత బాగా యాక్ట్ చేశారు ఒక్కొక్కరు. ఒక్క కాడ కూడా మీకు వీడు ఏంది ఇలా యాక్ట్ చేస్తున్నాడు, అబ్బా ఇది కొద్దిగా ఓవర్గా అనిపిస్తుంది, అరే అమ్మ వీడు పోరాడు, వీడేంది ఇది చేసాడు అనే ఒక ఫీలింగ్ కూడా రాదు. చాలా బాగా చేశారు. కానీ ఈ డ్రామా అందరికీ నచ్చడం కష్టం. ఆ విషయం ఎందుకంటున్నంటే, ఇది కొద్దిగా కంఫర్టబుల్గా చూసే డ్రామా కాదు. ఇది బుల్లింగ్, మన ఎడ్యుకేషన్ సిస్టము, ప్రెషర్, స్టూడెంట్స్ పడే కష్టాలు, అండ్ లా అండ్ ఆర్డర్, అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ అనే టాపిక్స్ ని డైరెక్ట్ గా డిస్కస్ చేసింది. అందుకే కొంతమంది వ్యూవర్స్ కి ఈ డ్రామా కొద్దిగా అన్కంఫర్టబుల్ అనిపించవచ్చు. ట్విట్టర్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా మంది కొరియన్స్ దీనికి నెగిటివ్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. బికాస్ మన కంట్రీ ఇమేజ్ చాలా బ్యాడ్ అయిపోతుంది ఇంటర్నేషనల్గా ఇలాంటి సిచ్యువేషన్ చూపిస్తే అని.
బట్ నా ఉద్దేశంలో అవి చూపించడమే బెటర్. అవి చూస్తేనే రేపు పొద్దుగాల మీ కంట్రీ, ఆల్రెడీ మనం కొరియా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఎవ్రీవన్, ఈవెన్ ఫర్ ఉమెన్, ఎవరికైనా ఈ సేఫెస్ట్ కంట్రీ. బట్ అట్లా అని చెప్పి దాని ప్రాబ్లమ్స్ ఏం లేవని కాదు, ఆ ఉన్న ప్రాబ్లమ్స్ని చాలా బాగా చూపించింది. అందుకనే కొరియన్స్ నేను ట్విట్టర్ ఓపెన్ చేస్తే అదే చెప్తున్నారు, ఇలాంటి ఏం జరగలేదు మా దాంట్లో, ఇలాంటి ఏం లేదు అని. కానీ చాలా వరకు వాళ్ళు చెప్పింది ఒకటి, అక్కడ రియాలిటీ కూడా ఇంకో తిరగనే ఉంది. జరిగిన వాటిని మనం కొట్టేయడం కన్నా వాటిని సరిదిద్దుకోవడం బెస్ట్ నా ఉద్దేశంలో. కొన్ని డ్రామాస్ మనకు ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటాయి, కొన్ని డ్రామాస్ మనం డిస్కషన్ స్టార్ట్ చేయడానికి ఉంటాయి. టీచర్ లెసన్ కూడా మనకు సెకండ్ కేటగిరీలో పడుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, మీకు మీనింగ్ఫుల్ డ్రామాస్ నచ్చితే, సోషల్ ఇష్యూస్ మీద డ్రామాస్ నచ్చితే టీచర్ లెసన్ డెఫినెట్గా ట్రై చేయండి. పర్ఫెక్ట్ డ్రామానా అంటే నో, ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ డ్రామా, బట్ ఇంపార్టెంట్ డ్రామా. ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ డ్రామా మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు కూడా చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సాహిత్, బాయ్.